33,000 ఎకరాలు నీ దమ్ము ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కలెక్ట్ చేయగలుగుతాడో అడగండి. చేతనైతే వైజాగ్లో 300 ఎకరాలు కలెక్ట్ చేయమనండి. ఒక వ్యక్తిని నమ్మి ఒక మహాశక్తిగా భావించి భూములు ఇచ్చిన రైతులని అన్యాయం చేసిన వ్యక్తికి సమాధానం చెప్పాలంటే ఓటు వేయాలి. ఓటు వేసేటప్పుడు పగల రాత్ర ఇబ్బందా ఇంకొకట అనేది చూడకూడదు. రానున్న ప్రజాస్వామ్యంలో రాక్షస దాడులే జరుగుతాయి. అది మీరు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వంలో ఆ వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోల్పోతే జీవితాంతం చెరసాల్లో ఉంటాడు. ఉండడానికి ఎప్పటికీ ఇష్టపడ్డు. సో నరమేధం జరగబోతుంది. ఎన్ని ప్రాణాలైనా పోనీ బాబు గారు ప్రమాణ స్వీకారం చూడాలనుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఈరోజు మహిళలు అన్నిట్లో ముందుంటామండి. నిజంగా నాకే ఎన్నో బెదిరింపులు వచ్చుంటాయి. మీ అందరికీ తెలుసు నేను ఎంత గర్జిస్తానో. కానీ పోతే పోని ప్రాణం. ఒక వ్యక్తి బతికితే అమరావతి సార్థకత అవుతుంది. ఒక వ్యక్తి బతికితే పోలవరం పూర్తవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రాణాలకు తెగించి మీ ముందు నుంచున్న ఆడబిడ్డ ఎన్నోసార్లు నేను వెళ్ళే వెహికల్ ఆపేశారా, రాళ్ళేసి కొట్టారా, ఇబ్బంది పెట్టారా, ఏ రోజు పెదవి దాటి చెప్పనండి. చెప్తే వద్దు నువ్వు మాట్లాడద్దు, ప్రాణం పోతే వెనక్కి వస్తుందా అని. ఈరోజు గల్లా మాధవి గారికి సీట్ వచ్చిందంటే చంద్రయ్య ప్రాణత్యాగానికి గుర్తుగా ఇచ్చినటువంటి సీట్ అది. ఒక బీసీ వ్యక్తి చనిపోతూ నీ పేరు తప్ప ఇంకేది పలకను చంద్రన్న అంటే చంద్రయ్యకి గుర్తుగా బీసీల కోసం ఇచ్చిన సీటు. ఒక మహిళలని ఇది పలానా వాళ్ళ సీటు, ఇది పలానా వాళ్ళ సీటు అంటే కాదయ్యా, ఈ ఒక్కసారికి చంద్రయ్య రుణం తీర్చుకోనివ్వండి. పాడ మోసాక ప్రమాణం చేసుకున్నాను బీసీలకి ప్రాధాన్యత కల్పించాలి అని. కేవలం ఆ ఒక్క దానికోసమే ఏ రోజు రాజకీయం తెలియని ఒక ఆడబిడ్డని బయటకు తీసుకొచ్చి చెయ్యమ్మ రాజకీయం, నీ బీసీలు అమర్నాథ్ గౌడ్ని 10 ఏళ్ళు 10వ క్లాసు 9వ క్లాసు చదువుతున్న అమర్నాథ్ గౌడ్ని తగలబెట్టి తనంట సూసైడ్ చేసుకున్నాడంట. నేను ఎంఎస్సీ సైకాలజీ చదివానండి. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకునే వ్యక్తి పాయిజన్ తీసుకుంటాడేమో, హ్యాంగ్ చేసుకుంటాడేమో, పసిబిడ్డ ఎప్పుడూ కాల్చుకోడండి. అక్కకి జరిగిన అవమానానికి ఒక బిడ్డ తగలబడిపోతే ఆ బిడ్డని సూసైడ్ కేసు అని చెప్పి కొట్టి పక్కన పడేసిన ఇలాంటి నీచులని బయటికి లాగాలి అంటే బీసీ మహిళ బయటికి రావాల్సిందే. ఒక తల్లికే చెప్పుకుంటారు బిడ్డలు తన కష్టాన్ని. ఈరోజు బీసీ మహిళ వచ్చింది కాబట్టి అక్కడక్కడ బాధపడుతున్నటువంటి బీసీలు ఎంతో మంది స్వర్ణకారులు ఉంటారండి. మన వెంటి మీద వేసుకునే ప్రతి బంగారానికి వాళ్లే కారణం. 50 ఏళ్లకి వాళ్ళకి పొగతో కూడినటువంటి దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తేట కూర్చున్న చోట కదలలేక 50 ఏళ్లకి పెన్షన్ ఇవ్వండి మాకు అని అడిగితే మా గురించి మాట్లాడే నాయకురాళ్ళు మాకు ఉండాలమ్మా అని అడిగారు. అటువంటి వాళ్ళ కోసం ఈరోజు బీసీలకి ప్రాధాన్యత కల్పించారు బాబు గారు. ఈరోజు ఈ సీటు ఈవిడికే అన్నప్పుడు కాదు కూడదు అంటూ గుండెల్లో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు గెలుపు మీదే. పశ్చిమ గడ్డ ఎప్పుడు తెలుగుదేశం అడ్డ. వీటన్నిటికంటే మించి కోలమూడి నాని అన్న ఎవరొచ్చినా ఒకేలాగా స్వాగతించేంత గొప్ప సహృదయుడు. అటువంటి వ్యక్తిని ఈరోజు కావలిగా పెట్టారు గుంటూరు పశ్చిమానికి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఒక వ్యక్తి నడిచొస్తుంటే అవతల వ్యక్తి ఎవరా అని తెలుసుకోవాలని ఉంటుంది. అంటే వైసీపీ ఎంపీ మరేమో నాకింతవరకు ఎప్పుడూ కనపడలా. నా వల్ల కాదు సార్, ఆయన్ని తట్టుకోలేను, ముందున్నోడే బెటర్ సార్, అనవసరంగా గలాటా చేశారు అనే పరిస్థితికి ఈరోజు వైసీపీ వాళ్ళు తలదించుకునే పరిస్థితి అండి. నేను ఎప్పుడు అడుగుతా వైసీపీ ఎంపీ ఎవరు అని. పేరు అనౌన్స్ చేశారు కదండి అని. అవునా, ఎక్కడ కనపడరేంటి? ఫ్లెక్సీల్లో కానీ వాయిస్లో కానీ ఎక్కడా వినపడదేంటి అంటే నాకు వద్దని ఆయన చెప్తూనే ఉన్నారండి. పాపం తప్పక ప్రకటించాల్సి వచ్చింది. మార్పులు చేర్పులు నామినేషన్ ముందు చాలా జరుగుతాయని. అభ్యర్థిని పట్టి తట్టుకోలేక పక్కకు వెళ్ళిపోయే వాళ్ళు లెక్కల్లో క్యూ పద్ధతి పాటిస్తూ వినపడుతుందా బాగా? సైబరాబాద్లో మొక్క, మన బాబు గారు వేసిన మొక్క పక్క పార్టీలో మహావృక్షం అయ్యింది. మళ్ళీ టీడీపీనికి ఎదురుగా నిలబడే ధైర్యం చేయబోతుంది. వీటన్నిటికంటే మించి
ఆమెని గద్దె దించాలంటే మన ఓటు విలువైన ఓటు వేయాల్సిందే. ఓటు వేసేటప్పుడు మీరు అభ్యర్థుల ఎంపిక ఇక్కడ చెరగని ముద్ర సైకిల్ అలాగో ఉంది కాబట్టి మార్పులు చేర్పులు ఏమీ లేవు. ఎంపీకి అదే, ఎమ్మెల్యేకి అదే, మర్చిపోవాల్సిన పని లేదు. ఇంకొక ముద్ర చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఓటు వేసేటప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని కూడా మీరే స్వయంగా తీసుకుని వెళ్ళి ఓటు వేయించండి.